రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ పేరిట 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు తప్ప ఎవరు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కూడా నేరుగా డిపార్ట్మెంట్ ఇవ్వకుండా ఏజెన్సీలు మధ్యవర్తిగా ఉండి పే చేస్తూ ఉంటాయి. ఇలా 13,000 రూపాయల జీతం వచ్చినోడికి ఈపీఎఫ్ తర్వాత పిఎస్ఐ తర్వాత జిఎస్టీ ఇలాంటి ఖర్చులు అన్నీ పోతే 9,500 రూపాయలు వస్తాయి. అంటే ఈ 13,000 రూపాయల జీతం చేసుకున్నటువంటి ఈ సామాన్యుడి మీద గిన్ని రకాల కోతలు విధించి చేతికి వచ్చే 9,000 రూపాయలు. ఇలా హైదరాబాద్ లాంటి నగరంలో ఇలా కనీసం ఒక రూమ్ ఇల్లు కిరాయి తీసుకుందామంటే కూడా, ఫ్యామిలీ ఇల్లు కిరాయి తీసుకుందామంటే కూడా బస్తీలలో 6,000 రూపాయలు ఉంటుంది. కరెంటు బిల్లు, నల్లా బిల్లు, పాల బిల్లు, పిల్లలకు ఫీజులు. అంటే ఎంత దీనమైన బతుకుతుందో దాన్ని బట్టి అర్థం కావాలి. ఇవాళ అడ్డా మీది కూలోళ్ళ కన్నా 800 రూపాయలు 1000 రూపాయలు రోజువారీ కూలి వస్తుంది తప్ప ఇవాళ చదువుకున్న వాళ్ళకు మాత్రం 400 రూపాయల కంటే 399 రూపాయలు ఎంతో అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు ఏ మీటింగ్ అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకొని ఇలా డిమాండ్ చేసిండ్రో, ఒకటో డిమాండు ఏ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆ డిపార్ట్మెంట్లో ఒక ఏజెన్సీని క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళే నేరుగా జీతాలు ఇచ్చి ఆదుకోవాలనేది ఒకటో డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కడు రాజకీయాల కోసం మేము వచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, 3 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్తున్నారు. సంతోషం, నింపాల్సిందే. కానీ ఎవరైతే 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తారో 45-50 సంవత్సరాలు గడిచిపోతుందో మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పటికి కూడా ఉద్యోగానికి రాసుకునే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళ విషయంలో ఏదైనా స్పెషల్ కన్సిడరేషన్ ఉండే ఆస్కారం ఉండాలి. సంవత్సరానికి ఇన్ని మార్కులు కలపడం, లేకపోతే 50 ఏళ్ళ తర్వాత వాళ్ళని డిస్టర్బ్ కాకుండా ఉండే పద్ధతితో ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. కానీ ఎక్కడ కూడా అట్లాంటి సేఫ్ గార్డ్ ఇలా అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగుల యొక్క ఆ భద్రత ఏదైతే ఉందో ఆ సేఫ్ గార్డ్స్ ఇక్కడ లేవు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, వాళ్లకు నింపుతున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు నింపుతున్నప్పుడు ఖచ్చితంగా 45 ఏళ్ళకుందా 50 ఏళ్ళకుందా నోటిఫికేషన్ అప్పటి వరకు వాళ్ళకు సంవత్సరాలు 2 మార్కుల 3 మార్కుల కలిపి వాళ్ళని ఆదుకోవాలి. ఎప్పుడైతే నోటిఫికేషన్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏదో అలాంటి వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేయదు. వాళ్ళ కాలేజ్ నుంచి డిస్టర్బ్ చేసే ఆస్కారం ఉండదని రెండవ డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే దీనికి కూడా ఇవాళ ఎవ్రీ మంత్ కొన్ని డిపార్ట్మెంట్లలో గ్రాంట్స్ వస్తూ ఉంటాయి. 6 నెలలకోసారి 7 నెలలకోసారి గ్రాంట్ వచ్చినప్పుడే జీతం ఇస్తారు తప్ప ఎవ్రీ మంత్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు కాబట్టి ఎవ్రీ మంత్ జీతం వచ్చేటువంటి ఆస్కారం ఉండాలనేటువంటిది మూడోది. నాలుగోది ఇవాళ ఎవడి కోపం వచ్చినా కూడా ఉద్యోగం తీసేసే నేపథ్యం అవుతుందో అలాంటిది లేకుండా ఇవాళ ఏజెన్సీల కోపం వచ్చినా వాళ్ళు తీసేస్తాడు. వాడికి ఎవడైనా ఇంకో 2 లక్షలు 3 లక్షలు మళ్ళీ ఇచ్చి జైలు అవుతా అన్నోడు మళ్ళీ ఈయన తీసి పెట్టుకునే పరిస్థితి ఉంది. ఏజెన్సీలను రద్దు చేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలనేది మూడో డిమాండ్ చేస్తున్నా. నాలుగోది వీళ్ళకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అదేవిధంగా హెల్త్ కార్డు కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. వీళ్ళని కూడా బిలో పావర్టీ లైన్ ఇవాళ 22,500 రూపాయలు ఉన్నట్టున్నది. ఇవాళ పెరిగిన ధరల ప్రకారంగా మొత్తం స్టాండర్డ్ లివింగ్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ కింద వస్తారు. కాబట్టి వాళ్ళకు అన్ని పేదోళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఈ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దాని గురించి రాజకీయాలు మాట్లాడతాను. రాజకీయాలు మాట్లాడతాను. ఇవాళ లేక ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పి ఆశపడ్డ నిరుద్యోగులకి ఆడి ఆశే మిగిలింది. ప్రగల్భాలు చాలా పలుకుతారు. మీకు ఎందుకు తొందర, నాకు ఓటు వేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తా, సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పాడు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు. ఇచ్చిన 11,000 ఉద్యోగాలు టీచర్లే కావచ్చు, ఇంకొక 2,000 3,000 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమేమి ఉన్నాయి అన్నీ కలిసి కూడా 15,000 ఉద్యోగాలు కావు. ఇచ్చిన 11,000 ఉద్యోగాలు టీచర్లే కావచ్చు, ఇంకొక 2,000 3,000 ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమేమి ఉన్నాయి అన్నీ కలిసి కూడా 15,000 ఉద్యోగాలు కావు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కాదు, కానీ ఈ ఇచ్చిన 14,000 15,000 ఉద్యోగాలకు
అందరం రాసుకోవాలి కాబట్టి మాకు ప్రిపేర్ కావడానికి ఎగ్జామ్ మధ్య ఒక 1 month 2 months గ్యాప్ ఉండాలని, కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ లేవో వాటికి కూడా విఘాతం కలగని పద్ధతుల పట్ల నియామకం చేయాలని. ఎందుకంటే ఆర్ఆర్బీ అని బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు, పబ్లిక్ సెక్టార్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఎక్కడ ఉద్యోగం పడ్డా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండే నోటిఫికేషన్ కావచ్చు, ఎక్కడ కూడా ఓవర్లాప్ కాకుండా ఉండే పద్ధతుల పట్ల నియామకం చేయమని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు, వాళ్ళని హింస పెట్టుడు, చివరికి వాళ్ళ మీద అబండం ఏంటంటే ఇలా కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇస్తే ఇలా పేరోల్స్ మీద ఉద్యమాలు నడుపుతారని చెప్పేటువంటి అవమానకరమైన మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కంచే చీరను మేసినట్టుగా చెప్తే ఎవడు అది చేస్తాడు. ఇవాళ ప్రభుత్వం బేజాలకు పోతుంది, ఇట్లా కేసీఆర్ కూడా బేజాలకు పోయి ఏమైపోయిందో మీకు అర్థం కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజల కోసమే మనం జీతగాళ్ళ లెక్క పనిచేయాలి తప్ప ఏదో మనమే ఓనర్ లెక్క అధికారం రాగానే ప్రజలేంది, నిరుద్యోగులేంది, విద్యార్థులేంది అని చెప్పి అహంకారంతో వ్యవహరిస్తే ఏమైందో గతంలో అనేక సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వమైనా సోయి తెచ్చుకొని ఈ బేస్యాలకు పోకుండా వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు అవసరమైతే ఇవాళ 14 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా వాళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయి ఇలా ఉద్యోగాలు లేవు. ఈ 1-2 నెలల కోసం 3 నెలల కోసం కొంపని మునిగిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు బేస్యాలకు పోకుండా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను రిజాల్వ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఒక క్వశ్చన్ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకుల్ని కలిసిరు, రాజ్యసభ సభ్యులు ఎవరినైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ చేర్పించుకుంటున్నారు, కేసీఆర్ పుష్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో ఏమైనా మరి నాకు సమాచారం లేదు, తెలియదు. నాకు యాక్సెప్టెన్స్ చేస్తామా లేదా తర్వాత విషయం, కానీ సమాచారం తెలియదు ఇప్పటికీ. తెలియదు, నాకు తెలియదు ఏం చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.